దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదవండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా మీరే నాయన ప్రభు కొన్ని నిమిషాలు మాకు నీ వాక్యాన్ని తెలియచేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటా ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎంతమంది అన్నారు ఆమేన్ అండి? అందరూ కూడా ఆమేన్ చెప్దాం. ఆమేన్. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమనుందంటే, ఎడతెగకుండా ప్రార్థన చేయండి అని ఉన్నది. అంటే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మీరు కంటిన్యూగా చేయండి అని దేవుడు చెప్తున్నాడంటే దాని యొక్క గొప్పతనము, ప్రత్యేకత దేవుని బిడ్డలారా మనము గమనించాలి. మనుషుల వలె దేవుడు సందర్భము లేని ఏ పదాన్ని కూడా దేవుడు వాడడు. కానీ ఆయన వాడిన ప్రతి పదానికి కూడా మరి చాలా ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు వాడినటువంటి పదం ఏంటంటే ఎడతెగకుండా ప్రార్థించండి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం మరొక విషయం గురించి చెప్పినప్పుడు కాకుండా ప్రార్థన గురించి చెప్పినప్పుడు మాత్రమే మీరు ఎడతెగకుండా ప్రార్థించండి అన్నాడంటే, దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా గమనించండి, ఈ ఎడతెగకుండా ప్రార్థించండి అని ఎందుకు చెప్పాడో అనే ఈ మాటలో దేవుని బిడ్డలారా మరి ఈ ప్రార్థన ఎంత గొప్పదో అనేది దేవుని బిడ్డలారా మనకు మొట్టమొదటిగా అర్థమవుతూ ఉంది. దేవుని బిడ్డలారా రెండవదిగా ఈ ప్రార్థన ద్వారా మనకేదో ఉపయోగం. చూడండి, చాలా గొప్ప విషయాలు ఉండొచ్చు కానీ ఉపయోగం కూడా ఉండాలి కదా మనకి. దేవుడు చెప్తున్న విషయం ప్రకారంగా ఎడతెగకుండా ప్రార్థించండి అన్నాడు. అంటే ఇది ప్రార్థన చాలా గొప్పది అనేది మనకు అర్థమవుతుంది, మొదటిది. రెండవది ఏంటంటే ఈ ప్రార్థన మనకు చాలా ఉపయోగం. మూడవది మనం ఆలోచన చేస్తే ఎడతెగకుండా ప్రార్థించమంటున్నాడు అంటే దేవుడు మనందరికీ దేవుని బిడ్డ మరి ఏదో ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యము అని మనం ఎంచుకోవచ్చు. చూడండి, 3 విషయాలు. ఒకటి, ప్రార్థన చాలా గొప్పది కావచ్చు. రెండోది, ఈ ప్రార్థన వల్ల చాలా ఉపయోగం కావచ్చు. మూడవది, ఆయన చెయ్యమంటున్నాడంటే అదేదో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్ప విషయం కావచ్చు, లేదంటే ఆయన దగ్గర నుంచి వచ్చే తన శక్తి కార్యాలకు నిదర్శనం కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా మరి ప్రార్థనను అంత గొప్పగా దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతూ ఎడతెగకుండా మీరు చెయ్యండి అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే ప్రార్థన ఎందుకు గొప్పది అని మనం మాట్లాడితే, చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడితో మాట్లాడడానికి ఒక యాక్సెస్ని దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆది కాలము నుండి కూడా దేవుని బిడ్డలారా మనుషునికి ఇంత బాహాటంగా దేవునితో నేరుగా మాట్లాడేంత అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. చూడండి, నేను చెప్తా ఉన్నాను, కొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే దేవుని బిడ్డలారా 2 విషయాలు గొప్పగా చెప్పొచ్చు. ఒకటేంటంటే పరిశుద్ధాత్మ అనే గొప్ప ఆశీర్వాదము మానవుని లోపల నివసించడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది పాత నిబంధనలో ఉన్న ఎవ్వరికీ కూడా లేదు. ఇప్పుడు రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా మానవుడు నేరుగా సృష్టికర్తను ప్రార్థించే
గొప్ప అధికారం అనే ఆశీర్వాదం, ఈ ప్రార్థన అనే ఆశీర్వాదము కూడా దేవుని బిడ్డలారా ఈ కొత్త నిబంధన ద్వారా మాత్రమే దేవుని బిడ్డలారా నేరుగా, ఎలా అంటే మనందరము కూడా దేవుణ్ణి తండ్రి అని పిలిచి, దేవుని తండ్రి అని పిలిచి ప్రార్థించే హక్కు ఉంది. చూడండి, అంతకుముందు వాళ్ళందరూ కూడా ఆదాము నుంచి ఆదాము సంతానములో ఒకడైనటువంటి షేతు కొడుకైనటువంటి ఎనోషు అనే వ్యక్తి ద్వారా ఈ సృష్టిలో యెహోవా నామాన్న ప్రార్థన ప్రారంభించబడింది. కానీ వారి ప్రార్థన దాసుల ప్రార్థన. వింటున్నారండి? వారి ప్రార్థన ఒక పనివాడు చేసే ప్రార్థన. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రార్థన అనే ఆశీర్వాదముతో మనందరము కూడా చేసే ప్రార్థన కుమారుడుగా చేస్తున్నటువంటి ప్రార్థన. ఏంటి డిఫరెన్స్ అంటే, చూడండి, ఒక పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటే, అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే, అతనికి ఎంతోమంది నమ్మకమైన పనివారు ఉంటే, దేవుని బిడ్డలారా ఇప్పుడు పనివాడు అడిగితే ఏమైనా అప్పు కింద వచ్చేమో, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ తన కొడుకు తన కూతురు అడిగాడు అనుకోండి, అది దేవుని బిడ్డలారా తన దగ్గర లేనిదైనా కూడా, తన శక్తికి మించిందైనా కూడా తెచ్చి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అది కుమారులకు కుమార్తెలకు దేవుని బిడ్డలారా మరి తల్లిదండ్రులు ఇచ్చే ఆ ప్రేమకు సూచనది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు అందరూ ఆనాడు ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు, లేదంటే అబ్రహాము నుంచి మరి మలాకి వరకు కూడా ఎందరో ప్రార్థన చేశారు. కానీ వారి ప్రార్థన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు వాళ్ళు అనుకున్నట్టుగా, లేదంటే వారు కోరుకున్నట్టుగా దేవుని బిడ్డలారా వారికి ఇవ్వచ్చు. లేదంటే కనుక ఆయన దేవుని బిడ్డలారా ఇంకా ఒకవేళ పరీక్షించాలనుకుంటే పరీక్షించవచ్చు. దేవుని బిడ్డలారా వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కు లేదు, ఏదో కనికరం, దేవుడి మీద కనికరం. కానీ ఈనాడు మనందరికీ కూడా గొప్ప అధికారం ఉన్నది. అందుకే రోమిలకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా మనకి 7-8 అధ్యాయుల్లో ఈ మాటలే కనబడతా ఉంటాయి. ఏంటంటే మనం దేవుణ్ణి ఇప్పుడు ఏమని ప్రార్థిస్తున్నామంటే, దేవుని బిడ్డలారా గమనించండి, దత్తపుత్రాత్మతో. ఏంటండి? దాసుల ఆత్మతో కాదంట, దత్తపుత్రాత్మతో అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నామంట. ఇప్పుడు ఈ దత్తపుత్రాత్మ ఎవరు పొందుకున్నారో, లేదంటే ఈ యొక్క దేవుని కుమారులుగా ఎవరు అధికారం పొందుకున్నారో వారికి మాత్రము దేవుని బిడ్డలారా యేసుక్రీస్తును తండ్రి ఎలాగూ యేసయ్య అడిగింది ప్రతిదీ ఎలాగూ ఇచ్చెనో దేవుని బిడ్డలారా అలాగే ఆయన కుమారులుగా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కుమారులుగా మనందరము కూడా యేసుక్రీస్తు వలె పొందుకోగలుగుతాము. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు యోహాను సువార్త దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏమంటాడంటే, ఇప్పటి వరకు మీరు నా నామములో అడగలేదు, ఇప్పుడు మీరు నా నామములో అడగండి. ఏంటి మరి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ అడగలేదా? అడిగారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు దేవునికి దాసుడు కాదు, కుమారుడు అనే హక్కుతో అడుగుతున్నాడు. కాబట్టి ఆయన నామములో అడిగితే మనము కూడా కుమారులము, కాబట్టి మనకి కూడా హక్కు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని 7:7లో మాట్లాడుతూ దానికి వివరణ ఇస్తూ ఆ కింద కొన్ని మాటలు మాట్లాడుతాడు. ఒక తండ్రి తన కుమారుడు నాకు రొట్టె కావాలి నాయనా అని అడిగితే రాయవ్వడు. తన కుమారుడు తన తండ్రిని నాన్న నాకు చేపలు తీసుకురా అంటే
అతనికి పామును తీసుకురాడు, పామును ఇవ్వడు, ఏదడిగితే అదే ఇస్తాడు అంటున్నాడు. చూడండి, ఏంటి అడిగేవారికి ఇవ్వబడే శక్తి ఎక్కడ ఉన్నదంటే, దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కుమారుడుగా అంగీకరించాడు కాబట్టి, దేవుని బిడ్డలారా, మనము ఆయన్ని అంత గొప్పగా ప్రార్థించే శక్తి మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎలా అనుగ్రహింపబడింది? ఈ కుమారత్వము లేదని కుమారుడుగా ఎలాగ మనల్ని అంగీకరించాడు దేవుడు అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తును శిలువ మీద దేవుని బిడ్డలారా మరి మరణానికి గురి చేసినప్పుడు, ఆయన మరణమైపోయిన ఆ రోజున దేవుని బిడ్డలారా 3 గంటలకు ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన మరణమైపోయినప్పుడంట దేవుని బిడ్డలారా భూమి కంపించింది, ఆకాశము దేవుని బిడ్డల గమనించండి చీకటి కమ్ముకుపోయింది. ఆ సమయంలో దేవుని బిడ్డ దేవాలయం యొక్క తెర 2గా చీలిపోయింది. దేవాలయం యొక్క తెర 2గా చీలిపోయింది. అంటే దేవాలయం తెర అప్పుడు ఎక్కడుండేది? ఇక్కడ ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, దేవాలయం తెర ఇక్కడ ఉండాలి, ఇక్కడ పాస్టర్ ఉండాలి, అక్కడ ఇక్కడ ప్రధాన యాజకుడు ఉండాలి, అక్కడ ప్రజలు ఉండాలి. వాళ్ళకి దేవుని బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళకి నేరుగా ప్రార్థించే హక్కు లేదు. ఇక్కడున్న ప్రధాన యాజకుడికి మాత్రమే ప్రార్థించే హక్కు ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిలువలో ఆయన కుమారుడుగా మరణం పొందినప్పుడు ఈ మధ్యలో ప్రజలకి దేవుని యొక్క ఈ అతి పరిశుద్ధ స్థలమైన దేవుని యొక్క నివాసమునకును దేవుని మధ్యలో ఉన్న తెర చినిగిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న అందరినీ కూడా దేవుని బిడ్డలారా ప్రార్థించే హక్కు అందరికీ ఇచ్చి కుమారులుగా అందరినీ స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ఎవరికి లేదు? యేసుక్రీస్తు చనిపోక ముందు ఉన్నవారు ఎవ్వరికి లేదు ఈ గొప్ప భాగ్యం. అందుకే దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ప్రార్థన విషయంలో మీరు ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. ఇది మానవ అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యం ఇది. కాబట్టి దేవుని బిడ్డలను చెప్తున్నా, నీకు నిద్ర వచ్చేస్తున్నా, 1 నిమిషం సమయం దొరికినా దేవుని బిడ్డలారా గమనించండి, నీకు ఎక్కడ నడుస్తున్నా పని చేస్తున్నా నువ్వంట దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనా శక్తిని ఉపయోగించుకుని నోటి ద్వారా పలుకు. నువ్వు నోరు తెరువు, దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు నోరు తెరవకపోతే ఆయన కార్యం జరిగించలేడు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు ఇంత గొప్పగా దేవుని చేత పొందుకున్న ఈ ప్రార్థననే ఆశీర్వాదాన్ని మీరు ఉపయోగించుకుని ఎడతెగకుండా ప్రార్థన చేస్తే, మీ నోటిని తెరిస్తే నేను మీకు సమాధానం ఇస్తాను. మిమ్మల్ని శోధించడానికి సాతానుడు ఒకవేళ పని చేస్తూ ఉంటే ఈ ప్రార్థన ద్వారా ఆ సాతాను శోధన అణిచివేస్తాను. అందుకే కుమారుడైన యేసుక్రీస్తు ఆయన సాతాను శోధించినప్పుడు ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, ఆయన శ్రమల్లో ప్రార్థించాడు, సంతోషంలో ప్రార్థించాడు, శిష్యుల్ని ఎన్నుకునే టైంలో ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ప్రార్థించాడు. రాత్రి పగలు ఎప్పుడు కూడా ఆ యేసు ప్రభు దేవుని బిడ్డలారా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని బిడ్డలారా ఎందుకు? ఆయనకి తెలుసు, ప్రార్థిస్తే సైతాను ఓడిపోతాడు, ప్రార్థిస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. అయ్యో, ఈరోజు అనేక మంది ఇంత గొప్ప దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుని బిడ్డలారా దుర్వినియోగపరుచుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎడతెగకుండా ఈ ప్రార్థనలో ఉన్న గొప్పతనం తెలుసుకోండి. దేవుని పిల్లలారా, ఈరోజు ఎడతెగకుండా మీరు ప్రార్థించండి. ఎడతెగకుండా అంటే నీకు కష్టం ఉందని కాదు, సంతోషం ఉందని కాదు, నీకు నచ్చిందని కాదు, నచ్చలేదని కాదు, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, నీకు చెయ్యాలనిపించకపోయినా చెయ్యాలనిపించినా చెయ్యాల్సిన ఒకే ఒక్క గొప్ప ఘనమైన గొప్ప కార్యము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో ఏది నేను బాగు చేసినా చేయకపోయినా, నీ చదువు, నీ బలం, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ ఉద్యోగం,
ఏది నేను బాగు చేయకపోయినా నీ ప్రార్థన నేను బాగు చేస్తుంది. ఇది 100% దేవుని బిడ్డల గ్యారంటీ. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి దేవుడు వాడుకునే గొప్ప ఆయుధము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఆయన శక్తిని మనందరము చూడాలంటే ఈ గొప్ప ప్రార్థన ఆశీర్వాదం ఎరగాలి. అనేక మంది దేవుని బిడ్డలారా, ఏదేదో ఉందో వాళ్ళ జీవితంలో, కానీ ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితం బాగుపడాలంటే ప్రార్థన ఒకటే. కానీ ఈ ప్రార్థన దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలా ఉంటుందంటే కాలక్షేపానికి ఉంటుంది ప్రార్థన. ఉదయం లేస్తారు, ప్రార్థన ఉంటుంది. ఏదో ఏముంటుంది, అసలు ఏం ప్రార్థించాలో వాళ్ళకి ఏం తెలియదు. ఏదో గుడ్డు మొఖం వేసుకుని మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుని ప్రార్థించేస్తాం. కానీ నువ్వు వెళ్ళి ముఖం కడుక్కుని చాలా సిద్ధపాటుతో దేవుడి సన్నిధిలో చాలా జాగ్రత్తగా నీ హృదయంలో ఏం అడగాలో దేవుని బిడ్డలారా, నువ్వు హృదయంలో మాటలు సిద్ధపరుచుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని దావీదేమో మనం ఫోకస్గా ప్రార్థించాలి. నేను ప్రార్థించాలి అని సిద్ధం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని బిడ్డలారా, ప్రార్థనను గొప్పగా ఎంచుకోవాలి. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ హృదయం ఏంటో, నీ ఆలోచన ఏంటో దేవుడికి తెలుసు. సుమారుగా చూడండి, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడమనుకుందాం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడమే అనుకుందాం. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏ మనసుతో మాట్లాడుతున్నావు, ఎంత భక్తితో మాట్లాడుతున్నావు, ఎంత నిజాయితీతో మాట్లాడుతున్నావు, ఎంత యథార్థతతో మాట్లాడుతున్నావు, ఎంత పరిశుద్ధంగా మాట్లాడుతున్నావు, చాలా ముఖ్యమయ్యి. కొంతమందికి దేవుని బిడ్డలారా, ఎలా మాట్లాడాలో, ఎంత గౌరవంతో మాట్లాడాలో దేవునితో, ఎంత భయభక్తులతో మాట్లాడాలో, ఎంత పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలో ఇవేవి ఉండవు. నీ స్వభావం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు కుమారుడే, తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టుగానే దేవుని బిడ్డలారా, అతనికి దేవుని ఆ తండ్రి యొక్క సహాయము అతనికి అందలేదు. అతని మొర్ర తండ్రికి చేరలేదు. ఎందుకంటే ఎక్కడున్నాడు, తప్పుకుపోయి ఉన్నాడు. నీ స్వభావము చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈరోజు మనందరము కూడా దేవుని సన్నిధిలో సిన్సియర్గా ఉన్నామా, నిజాయితీగా యథార్థంగా దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధత కలిగి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా? నీ సన్నిధిలో నీవు దేవుని సన్నిధిలో నిర్మలమైన మనస్సుతో ప్రార్థన చేస్తున్నావా? దేవుని బిడ్డలారా తగ్గింపుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇది కూడా చాలా ప్రాముఖ్యం. దీని ద్వారా దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. దేవుని బిడ్డలారా, కుమారుడుగా నువ్వు, కుమార్తెగా నువ్వు అంగీకరించబడ్డావు. కాబట్టి ఈ ప్రార్థన ఆశీర్వాదం నీకు ఇచ్చాడు. కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకోవడానికి నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ తలంపులు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక స్నేహితుడితో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనము ఆ స్నేహితుని పట్ల ఎంతైనా ప్రేమ కుమ్మరించవచ్చు, లోపల ఎన్నున్నా ప్రేమ ఎంతైనా కుమ్మరించవచ్చు. కానీ ఈ స్నేహితుడు, ఈ యేసుక్రీస్తు హృదయ అంతరంగములను పరిశీలించువాడై ఉన్నాడు. ఆయన బాహ్య రూపం బట్టి రియాక్ట్ అవ్వడు, కానీ అంతరంగమును బట్టి రహస్యములో చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకేమి ఈ లోకములో గొప్పదేదీ లేదు, ఏది గొప్పది లేదు. కాబట్టి ప్రార్థన ఒక్కటే. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన ఒక్కటే దేవుడు మనిషికిచ్చిన ఈ భూలోకంలో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ ఆశీర్వాదం ఒక్కటుంది. కాబట్టి ఇంకన్నీ పక్కన పెట్టి దేవుని బిడ్డలారా మనము మన హృదయమును సరి చేసుకొని దేవుని దగ్గర గమనించండి గౌరవంతో. చూడండి, మనము ప్రార్థించేటప్పుడు ఎలా పడితే అలాగా గమనించండి, భక్తితో శ్రద్ధతో. ఆయన అంటాడు, నన్ను శ్రద్ధగా వెతుకువారు, జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అంటున్నారు. కాబట్టి మనందరము కూడా
భక్తితో, శ్రద్ధతో. చూడండి, నేను చాలాసార్లు కొంతమంది నోట, దేవుని బిడ్డలారా, కొంతమంది సేవకుల నోట విన్న విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థించాలంటే మోకరించవలసిన అవసరమే లేదు, ప్రార్థించాలంటే నువ్వేదో ఒక చోట కూర్చోవలసిన అవసరమే లేదు, ఎలాగైనా ప్రార్థించవచ్చు, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, దీన్ని ప్రార్థనని మనందరము కూడా చులకన చేయడమే. మనము ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాం? దేవుని బిడ్డలారా, ఎంత భయభక్తులతో మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ఎక్కడ పెట్టుకుని మనము ఇక్కడ ఆయనతో మాట్లాడడం కదా. చాలా జాగ్రత్తగా అన్ని ఫోన్ కూడా సైలెంట్లో పెట్టి స్విచ్ ఆఫ్ చేసి, వీలైతే దేవుని బిడ్డలారా వీలైతే కొంచెం మంచి బట్టలు వేసుకుని మనం చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క, దేవుని బిడ్డల అధికారానికి అంత గౌరవం ఇస్తున్నాం. దేవుని బిడ్డలారా మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి, మనందరము భయభక్తులతో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈనాడు ఈ అంత్యకాలములో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దగ్గర ఎన్ని మార్లు నీవు నియమించుకున్నావో అన్ని మార్లు నీవు భయభక్తులతో ఒక చోట మోకరిస్తావో, ఒక చోట కూర్చుంటావో, శ్రద్ధ కలిగి భయభక్తులతో ప్రార్థించు. అది అయిపోయిన తర్వాత ఇంకా దేవుని బిడ్డలారా ఇది ఎక్స్ట్రా ఏంటి, మనము నడిచినప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మోకరించలేం కదా, అక్కడ ఉద్యోగం దగ్గర మోకరించలేం కదా. అంతేగాని ఇక ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మోకరించే అవసరం లేదు, ఇంకా భయభక్తులతో ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అనుకోవద్దు. ఎందుకంటే దేవునికి భక్తి శ్రద్ధలతో శ్రద్ధగా వెతకాలని, జాగ్రత్తగా వెతకాలి. చూడండి, దేవుడు అంటాడు, ఒకడు నాణ్యాలు, ఒక స్త్రీ అంట నాణ్యం పోగొట్టుకుందంట. అప్పుడు ఆ నాణ్యం ఇంట్లో పోగొట్టుకున్నప్పుడు దొరకాలంటే ఏం చేయాలంట? ఆమె మొట్టమొదట లైట్ వేయాలంట. లైట్ వెలిగించి చీపురు తీసుకుని ఆ ఇల్లంతా కూడా ఆ నాణ్యము ఎక్కడ పోగొట్టుకుందో ఊడ్చి 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 ఒక్కొక్క పక్క తీసుకొస్తే ఎక్కడ పోగొట్టుకుందో ఆ నాణ్యం అక్కడ కనబడుతుందంట. జాగ్రత్తగా ఊడ్చుకు రావాలి. అంతేగాని అక్కడెక్కడ ఊడ్చుకుని అనుకో ఎక్కడ ఉండిపోద్ది నాణ్యం అది. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, అంత శ్రద్ధగా పోగొట్టుకున్న దాన్ని దేవుని బిడ్డలారా ఎలాగూ ఒక స్త్రీ వెతుకుతుందో అలాగ మనము దేవుని మన హృదయములో భక్తి భావాలతో కూడా ఈ ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు మీతో చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే ఇది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణం తర్వాత మనకి ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదము. దీని ద్వారానే దేవుడి నిన్ను దీవిస్తాడు తప్ప మరొక దారిలో కాదు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మరి దేవుడు ఏదో ఉపయోగం మనకి అనే చేయమంటాడు, అంతేగాని సరదాగా ఏమి చేయమంట కదా. గమనించండి, ఏంటి ఆ ఉపయోగం అని అంటే కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన శక్తిని మన జీవితంలోనికి, తన యొక్క ప్రభావాన్ని, తన అధికారాన్ని మన జీవితంలోకి పంపించడానికి దేవుడు వాడుకునే దేవుని బిడ్డలారా ఆ మాధ్యమము ఏంటంటే ప్రార్థన. గమనించండి, దేవుని శక్తి, ఆయన కార్యాలు మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని ప్రభావపూరితం చేయడానికి ఈ ప్రార్థన ఉపయోగం మనకి. కాబట్టి దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఎడతెగకుండా మనము ప్రార్థన చెయ్యాలి, విసక్కుండా ప్రార్థన చెయ్యాలి, దానివల్ల ఉపయోగం ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక అధిపతి ఉన్నాడు. అతని దగ్గరికి ఒక స్త్రీ రోజు వెళ్ళి, అయ్యా నా విషయం గురించి కొంచెం న్యాయం తీర్చండి అని అడుగుతుందంట. అతనేం వినట్లేదు. మళ్ళీ మళ్ళీ వెళుతుంది, రోజు వెళుతుంది. చివరికి ఆయనకి విసుకొచ్చేసింది. ఈమెకి ఏదోటి ఈమె విషయం తేల్చేస్తే అయిపోతుంది పని, మళ్ళీ రాదు ఈమె, మాట మాటికి విసిగిస్తుందామని అంట. అతను ఈమె అమ్మ నీకేం కావాలని ఆమెకి కావలసిన న్యాయం తీర్చి పంపించేశాడంట. చూడండి, మనము ప్రార్థన చేస్తే తప్పకుండా ఉపయోగం ఉంది. ఆ స్త్రీ ఆ అధిపతి దగ్గరికి అన్యాయస్తుడే
గొప్ప న్యాయవంతుడైన వాడు కాకపోయినా పదే పదే అడిగినందుకు ఆమెకి ఉపకారం చేశాడు. ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి ఆ అధిపతి ఆ స్త్రీకి న్యాయం చేస్తే, ఈరోజు మరి న్యాయాధిపతి అయినటువంటి నువ్వు తప్పకుండా నా దగ్గర ప్రార్థన చేస్తే నీకు న్యాయం తీర్చనా నేను అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన మనందరికీ కూడా ఉపయోగం ఉన్నది. ప్రార్థన చేయకపోతే మనకు ఉపయోగము లేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే ఆ భార్య భర్తలు ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి మాట్లాడుకుంటున్నప్పుడే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, పిల్లలకి కూడా ఆనందకరంగా ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు మాట్లాడుకోకుండా ఒకరికి ఒకరు ఎడముఖం పెడముఖంలా ఉన్నారనుకోండి, ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక తెలియని ఒక సైలెన్స్, ఒక తెలియని ఒక బాధ, లోపల ఒకరికి ఒకరు బాధపడుతూ ఉంటారు. భర్త గురించి భార్య ఆలోచిస్తూ ఉంటుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరికి సంతోషం ఉంది, పిల్లలేమో రెండిట్లు తలంచుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కనీసం నవ్వుదామన్నా నవ్వు రాదు వాళ్ళకి, పిల్లలకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో అప్పుడు సంతోషం ఉంటుంది. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవునితో నువ్వు మాట్లాడితేనే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సృష్టించినటువంటి దేవునితో నువ్వు మాట్లాడితేనే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది. సృష్టించిన నీ దేవునితో నువ్వు మాట్లాడితేనే నీకు సమాధానం ఉంటుంది, నీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది. ఆయనతో నువ్వు మాట్లాడినంతసేపు నీకు ఉపయోగం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, నిద్రపోయావా లేదా నాకు అవసరం లేదు, దేవుడికి కూడా అవసరం లేదు. నువ్వు తిన్నావా లేదా పెద్ద మ్యాటర్ కాదు అది, నువ్వు ఉద్యోగం చేసుకున్నావా లేదా అది పెద్ద మ్యాటర్ కాదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావో అది మ్యాటర్ కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థించావు, దిస్ ఈజ్ అ మ్యాటర్ ఫర్ ఆల్ యువర్ లైఫ్. దేవుడు నీకేం చేయాలన్న నీ జీవితంలో ప్రార్థన ఎలా చేస్తున్నావు అనేది నీ జీవితానికి ఉపయోగం. దేవుడు కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఒకసారి చేసేసేసి ఏదో మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే చాలా పెద్ద ప్రార్థన చేసి, దేవుని బిడ్డలారా ఇంకా మళ్ళీ ప్రార్థన ముఖం చూడకుండా ఇంటికి వెళ్తే అది కూడా ప్రార్థన చూడకుండా, లేదంటే కుటుంబ సభ్యులు కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద ప్రార్థన చేసేసి వ్యక్తిగతమైన ప్రార్థనలు ఏమీ ఉండకుండా. చూడండి, మనుషుల మధ్యలో దీర్ఘ ప్రార్థనలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అసలు ప్రార్థన లేమితో ఉంటారు. దీన్నే దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు శాస్త్రులు పరిచయులు కూడా ఇలాగే చేశారు. సమాజ మందిరములలో వాళ్ళందరూ కూడా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, కానీ వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థన లేదు వారికి. అందుకే దేవుడు అంటాడు, మీరు గదిలోనికి వెళ్ళండి, తలుపు వేసుకోండి, రహస్యమందు చూచుచున్న నీ దేవునికి ప్రార్థన చేయండి, అక్కడ నీకు ప్రతిఫలం ఉంది, ఉపయోగం ఉంది. ఏ ప్రార్థన కంటే దేవుని బిడ్డలారా, నీవు దేవుడికి రహస్యములో చేయుచున్న ప్రార్థనలకు ఉపయోగం ఉంది. కాబట్టి కుటుంబ ప్రార్థనలు ఉండాలి, సంఘములో ప్రార్థనలు ఉండాలి, వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థనలు ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితమే ప్రార్థన మయమైపోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు నీకు ఫోన్ ముట్టుకోబుద్ధి అవ్వదు, అప్పుడు నీకు ఇంకా వేరే సంభాషణలకి వెళ్ళదు నీ మనసు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఒక మత్తు లాంటిదండి. ప్రార్థన భక్తి అనేది ఒక మత్తు లాంటిది. గమనించండి, ఇది ఎక్కువ తీసుకున్నావు అనుకో ఎక్కువ మత్తు వస్తుంది, ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. చూడండి, తాగేవాడికి మత్తులో ఉంటాడు, మళ్ళీ మత్తు తీరు మళ్ళీ తాగాలనిపిస్తుంది వాడికి. మత్తు తీరిన తర్వాత మళ్ళీ తాగుతాడు వెళ్ళి. ఈ భక్తి కూడా, ఈ ప్రార్థన కూడా ఒక్కసారి గనుక నువ్వు చేయడం ప్రారంభించవా,
ఈ భక్తి అనే మత్తు రోజు రోజుకి నీ జీవితంలో అధికమయ్యి నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి వారి జీవితంలో దేవుని బిడ్డలారా దేవుని శక్తి దిగి వస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు ఎందరో జీవితాల్లోకి ఆ శక్తిని దింపాడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డ ఆయన శక్తి దిగొచ్చింది. కాబట్టి ఈరోజు ఈ అంత్య కాలంలో ఆ దేవాది దేవుడే మన జీవితంలో తన శక్తిని పంపి తన అధికారాన్ని పంపాలని ఆశపడుతుంటే ఎంత గొప్ప ఆశీర్వాదము లోకములోనికి ఎవరికి లేనిది మనకిస్తా ఉంటే ఈ ప్రార్థన అనే దాన్ని బట్టి నీకు పొందాల్సిన ఆ గొప్ప శక్తిని బట్టి వచ్చే ఉపయోగము నువ్వు పొందుకోలేకపోతా ఉన్నావు. మనకంటే నిజంగా చెప్పాలంటే ఎంతకంటే దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటారా? దేవుని బిడ్డలారా గమనించండి. వేదనతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను. మనందరము కూడా ఎంత గొప్ప ప్రార్థనను మనము విలువ తెలుసుకోకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి మనందరము కూడా ప్రార్థన ద్వారా ఉపయోగం ఉంది. చూడండి, అదే లూకాసు వార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకొక ఉపమానం చెప్తున్నాడు యేసు. చూడండి, ఒక స్నేహితుడు వచ్చాడంట, రాత్రి అర్ధరాత్రి తలుపు తడుతున్నాడంట. అరే బాబు తలుపు తీ, మా పిల్లలకి ఆహారం లేదు, ఇబ్బంది అవుతుంది, కొంచెం తలుపు తీ బాబు అంటే అతను అంటున్నాడంట లోపల నుంచి, అరే నా పిల్లలు పడుకున్నా, నా పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది, నేను తలుపు తీని అన్నాడంట. ఈ స్నేహితుడు మళ్ళీ 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 అతను తట్టుతూనే ఉన్నాడంట. చివరికి తీసి అతనికి కావలసింది అతనికి ఇచ్చాడంట. చూడండి, ఇక్కడ దేవుడు ఆ 18వ అధ్యాయంలోను దేవుడు ఇక్కడ 11వ అధ్యాయంలోను మనకు కనబడుతున్న విషయం ఏంటంటే మనం ప్రార్థన ద్వారా ఉపయోగం ఉంది, ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఏంటండి, పదే పదే ఒక స్త్రీ న్యాయం తీర్చమని వెళితే న్యాయం తీర్చబడింది. అవసరం గురించి అక్కర గురించి తన స్నేహితుడి దగ్గరికి వెళితే అవసరం తీర్చబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా నీకున్న అవసరం ఏదైనా దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ ఈ లోకంలో ఏ విషయంలో నీవు అన్యాయం పొందుతున్నా, నీకు న్యాయము సమాధానం కావాలన్నా దేవుడి దగ్గర మనందరము కూడా మొర్ర పెడితే తప్పకుండా ఉపయోగం, తప్పకుండా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి పనికి. దేవుని బిడ్డలారా కొన్ని కార్యాలకు ముగింపు ఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రార్థనకు ముగింపు ఖచ్చితంగా ఫలం ఉంది. ప్రార్థనకు ముగింపు ఖచ్చితంగా ఫలం ఉంది. కాబట్టి నువ్వేం అడుగుతున్నావో, నీకేం అవసరమో, ఏ విషయంలో నీకు న్యాయం కావాలో దేవుని దగ్గర అడగండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు అడగకపోవడాన్ని బట్టే నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి అడుగు అని చెప్పి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా దేవుని బిడ్డలారా ఏంటంటే ఈ ప్రార్థన దేవుని బిడ్డలారా దేవుడు గొప్పదని తెలుసు, లేదంటే మనకు ఉపయోగం అని తెలుసు, కానీ దేవుడు ఎందుకు చేయమంటున్నాడు అది? దేవుని బిడ్డలారా ఎందుకు అనంటే గనుక దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రేమకు తన యొక్క కృపకు మనలందరినీ కూడా పాత్రులుగా చేసినటువంటి ఏకైక దేవుని బిడ్డలారా మరి గొప్ప ఆశీర్వాదము ప్రార్థనే గనుక. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడికి మన మీద చాలా ప్రేమ ఉందండి. ఆ ప్రేమతో మనకి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే దేవుని బిడ్డలారా ప్రార్థన. దేవుని బిడ్డలారా మరి మనమందరము కూడా అర్హులము కాదు, కానీ ఆయన ప్రేమ మనలందరినీ కూడా ఆ దానికి అర్హులుగా మార్చింది. అందుకే చూడండి, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మన బలహీనతల యందు సమస్త విషయాలలో మనవలెను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో
కృపా సింహాసనం దగ్గరికి చేరుదము. హల్లెలూయా. చూడండి, మనకు అర్హత లేదు, కానీ ఆ కృపా సింహాసనం దగ్గరికి మీరు ధైర్యంతో రండి. ఎందుకంటే ఇది నేను ప్రేమతో మీకు ఇస్తున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన తన కృపా సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఈరోజు మనందరము కూడా ఆయన దగ్గరికి చేరగలుగుతున్నాం. ఆయన తీర్పు సింహాసనం మీద కూర్చుంటే మన పాపం ఆయన్ని చేరగలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని ప్రార్థించమంటున్నాడంటే ఆయన కృపా సింహాసనం మీద కూర్చుని మన వల్లనే ఆయన బాధపడ్డాడు కాబట్టి మన బాధల్లో మనల్ని ఆదరించడానికి, తన ప్రేమకు నిదర్శనంగా మనకి సహాయం చేయాలని ఆయన మనలందరినీ కూడా ఈరోజు ప్రార్థించమంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన గొప్పదే కాదు, మనకు ఉపయోగమే కాదు, అది ఆయన ప్రేమకు ఆయన దయకు దేవుని బిడ్డలారా నిదర్శనంగా మనకిచ్చిన గొప్ప వరం. కాబట్టి దేవుని బిడ్డలారా, దీని ద్వారా మన బ్రతుకులు దేవుని బిడ్డలారా కనికరింపబడి దేవుని బిడ్డలారా మన ప్రతి ఆశ తీర్చబడుతుంది. ఈ కృపా సింహాసనమును ఆశ్రయించిన వాడే ఆ పరలోక రాజ్యమునకు దేవుని బిడ్డలారా చేరగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని సింహాసనమునకు ఆయన కుడి పార్శ్వములోకి చేర్చబడగలుగుతాడు. కాబట్టి మనందరము కూడా దేవుని బిడ్డలారా దీన్ని దుర్వినియోగపరుచుకోవద్దు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా మానవుని యొక్క అజ్ఞానము, మానవుని యొక్క దేవుని బిడ్డలారా వెర్రితనము ఏ విధంగా మారింది అంటే, దేవుడు తన ప్రేమతో ఇచ్చిన ఎంత గొప్పదైన లేదంటే ఎంత ఉపయోగకరమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనని ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టకుండా దేవుని బిడ్డలారా నిర్లక్ష్య పెడుతున్నాడంటే, మానవుడికి ఇంతకంటే దేవుని బిడ్డలారా ఏదైనా చెప్పాలంటే ఒక కీడు లేదంటే బాధకరమైన విషయం ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ప్రార్థన దేవుని బిడ్డలారా చాలా గొప్పది. ఈ ప్రార్థన కుమారుడుగా మనం చేస్తున్నాం, కుమార్తెగా చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థన గొప్పది. ఈ ప్రార్థనే నీ జీవితానికి దేవుని బిడ్డలారా ఉపయోగం. ఏ ఉపకారం కలగాలన్నా ఈ ప్రార్థనే నీకు ఉపకారం. ఈ ప్రార్థన ద్వారానే నీ బ్రతుకు దేవుని ప్రేమను పొందుకొని దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదములో పాలు పొందుకొని నిత్య జీవంలో కూడా పాలు పొందుకోవడానికి ఈ ప్రార్థన ఒక్కటే కారణము. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఈరోజు ఎడతెగకుండా ప్రార్థించాలి అంటున్నాడు. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నారు. ఈ పౌలు గారు ఈ మాటల్ని చాలా ఎక్కువగా వంట పట్టించుకున్నాడు. యేసయ్యను చూచి ఆయన మధ్యలో ఎవరిని చూడలేదు. ఈ ఫోకస్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఆయన లైఫ్ స్టైల్ని చూచి ఈ చేంజ్డ్ హిజ్ ఎంటైర్ లైఫ్ లైక్ జీసస్. యేసు క్రీస్తు వలె అతని జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను యేసయ్యను పోలి నడుచుకుంటున్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. గమనించండి, అతనంట ఎల్లప్పుడూ కూడా అందరి కోసం ప్రార్థించేవాడు. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను ఒక సంఘంతో చెప్తాడు, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను ఇంకొక సంఘంతో చెప్తాడు, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఆయన అనేకల కోసం ప్రార్థించాడు, పట్టుదలతో ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా గమనించ మక్కువతో ప్రార్థించాడు, ఆశతో ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా ఆ పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో ఎన్నో గొప్ప కార్యాలు పౌలు గారు చూచారు. కాబట్టి అందుకే ఆయన ఎడతెగకుండా ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి అని ఎందుకు చెప్తున్నాడంటే, భక్తులందరూ కూడా ఆశ్రయించింది పట్టుదల కలిగిన ప్రార్థన. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది అనుకోవచ్చు ప్రార్థన చేయడం ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా పట్టుదల కలిగి ప్రార్థించి దేవుని బిడ్డలారా అది నీకు కొద్ది సమయం దేవుని బిడ్డలారా నీకు భారంగా అనిపిస్తుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, మైండ్ డీవియేట్ అయిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేయడం ఇంకా ప్రార్థన చేయగా నిన్ను దేవుని ఆత్మ దర్శించడం మొదలు పెడుతున్నప్పుడు నువ్వు మోకాళ్ళ దిగబుద్ధి కాదు, కళ్ళు తెరిచేద్దాం అనిపించిన నీ కళ్ళు తెరవబుద్ధి కాదు, ముగిద్దామన్న ముగింపు రాదు. అది ప్రార్థనలో ఉన్న ఆ గొప్పతనం. కాబట్టి ఈ పౌలు గారు తెలుసుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారు ఈరోజు మనందరికీ కూడా
ఎడతెగకుండా ప్రార్థించండి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనందరము కూడా ఈ ప్రార్థన గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం. ఈ ప్రార్థనలో ఎంత ఉపయోగం ఉందో తెలుసుకున్నాం. ఈ ప్రార్థన ద్వారా ఆయన ప్రేమ ఎంతగా మనల్ని చేరుతుందో తెలుసుకున్నాం. కాబట్టి ఈ దినము మొదలుకొని దేవుని బిడ్డలారా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నీవు దినములో ఎక్కువ సమయం ప్రార్థించడం చెయ్యి. దేవుని బిడ్డలారా, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, యేసయ్య కాళ్ళు పట్టుకో. నీ బ్రతుకు అన్ని విషయాల్లో కూడా మేలు పొందుకుంటుంది అని చెబుతూ, ఈ ప్రార్థన అనే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఉపయోగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఫలింపజేసి ప్రార్థనా పరులుగా మార్చునుగాక. ఆమేన్. అందరూ